ఓం శ్రీ సాయిరాం. భగవంతునితో ఎలా కనెక్ట్ అవుతాము? శ్రీ సత్యసాయి స్టూడెంట్స్ స్వామితో కనెక్ట్ కావటానికి, స్వామి నుంచి సందేశాలు అందుకోవటానికి చిట్ బాక్స్ అనే ప్రత్యేక పద్ధతిని తయారు చేశారు. ఈ బాక్స్లో స్వామి మెసేజెస్తో ఉన్న చిన్న చిన్న కార్డులు ఉంటాయి. ఎందరో విద్యార్థులు స్వామిని ప్రార్థించుకొని ప్రతిరోజు ఒక కార్డు తీయటం ఒక మంచి అలవాటుగా చేసుకున్నారు. ఆ కార్డ్స్ నుంచి వారికి డౌట్స్ వచ్చినప్పుడు, తప్పు చేసినప్పుడు, బాధలో ఉన్నప్పుడు స్వామి నుంచి మెసేజెస్ అందేవి. కోవిడ్ సమయంలో ఇంటికి వెళ్ళిన స్వామి విద్యార్థి ఒకరు స్వామితో కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో టాక్ టు స్వామి అనే ఒక మొబైల్ యాప్ను తయారు చేసి ప్లేస్టోర్లో ఉంచారు. దాని గురించి ఎటువంటి పబ్లిసిటీ ఇవ్వకపోయినా తక్కువ కాలంలోనే వేలాది మందికి అది దగ్గర అయ్యింది. ఆ యాప్ను ఫోన్లో ఉపయోగిస్తూ దానిలో ఉన్న బటన్పై క్లిక్ చేస్తే స్వామి నుంచి మెసేజ్ వస్తుంది. అలా ఉపయోగించిన ఒక అమ్మాయి ఇలా చెప్పింది. తాను అందరితో ఒకేలా ఉండకుండా కొందరిని చూసి చూడనట్లు నిర్లక్ష్యంగా ఉండేది. ఒకరోజు యాప్లో అందరూ ఒకటే, అందరితో ఒకేలా ఉండు అని సందేశం వచ్చింది. అప్పుడు ఆ అమ్మాయికి తన తప్పు అర్థమయ్యి ఆ రోజు నుండి తనతో చదివే వారందరితో ప్రేమగా ఉన్నది. ఆ తరువాత మరల అదే యాప్లో చూసినప్పుడు నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను బంగారు అనే సందేశం రావటంతో ఆ అమ్మాయి చాలా ఆనందించింది. బాల వికాసులో ఇటువంటి అనుభవాలు చెబుతూ స్వామి చెప్పినది ఆచరిస్తే తప్పక స్వామి ఆనందిస్తారు అని గురువు ఒకరు తమ సెంటర్లో పిల్లలతో చెప్పారు. పిల్లలందరూ టాక్ టు స్వామిలో బటన్ ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ చేసి తమకు వచ్చిన సందేశం యొక్క అర్థం అడిగి తెలుసుకున్నారు. కోపం ఎక్కువగా ఉండే అబ్బాయికి కోపం వద్దు అని, అదే రోజు ఇంట్లో గొడవపడి వచ్చిన వారికి ఎవరిపైన విసుగు చూపవద్దు అని, ఇంకొకరికి ఏదీ వేస్ట్ చెయ్యవద్దు అని, ఎవరికి అవసరమైనవి వారికి రావటంతో ఎంతో ఆశ్చర్యముతో అవి పాటిస్తామని చెబుతూ ఇంటికి వెళ్ళారు. ఆ తరువాత క్లాస్కి ఎవ్వరూ ఆబ్సెంట్ అవ్వకుండా వచ్చి స్వామి చెప్పినది ఆచరించామని చెప్పారు. అప్పటి నుండి ఎంతో ఉత్సాహంతో ప్రతి వారం అడిగి స్వామి సందేశాన్ని తెలుసుకుంటున్నారు. మన బంగారు తండ్రి సాయిదేవుడు ఎన్నో విధాలుగా పిల్లలకు తమ సందేశాన్ని అందిస్తూ పిల్లలను క్లాస్కు హాజరు అయ్యేలా చేసి వారిలో మార్పు తెస్తూ ఈ బాల వికాస్ ఉద్యమంలో మనకు ఒక పనిముట్టుగా అవకాశం ఇస్తున్నారు. స్వామికి కృతజ్ఞతలు చెబుతూ స్వామితో మాట్లాడదాం. జై సాయిరాం.